Hello friends, welcome back to our channel. ఫ్రెండ్స్ ఇక మనలోకి వెళ్తే మనమైతే ఈరోజు వ్లాగ్లో ఏం చూడబోతున్నాం అంటే ఎలమంచిలి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ని చూడబోతున్నాం. ఇప్పుడు చూస్తున్నారు కదా, ముందు మీకు కనిపించేదే ఎలమంచిలి ఫ్లైఓవర్ బ్రిడ్జ్. ఎన్నాళ్ళుగానో ఎలమంచిలి ప్రజలు ఈ ఫ్లైఓవర్ కంప్లీషన్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇన్నాళ్ళకి వాళ్ళ కోరిక నెరవేరింది. ఈ ఫ్లైఓవర్ కమ్ రైల్వే బ్రిడ్జ్ ఎక్కడుందంటే రైల్వే గేట్ నెంబర్ 475 ఎలమంచిలి రైల్వే గేట్ దగ్గర ఉంది. అప్పటి నుంచో అంటే ఒక 2000 సంవత్సరం నుంచి ఈ రైల్వే గేట్ వల్ల వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అయితే 15/2/2009లో ఈ రైల్వే గేట్ కన్స్ట్రక్ట్ చేయడానికి శంకుస్థాపన జరిగింది. 2009లో మొదలుపెట్టిన ఈ ఫ్లైఓవర్ 2024లో కంప్లీట్ అవుతుంది. అంటే దాదాపుగా ఈ ఫ్లైఓవర్ కంప్లీట్ అవడానికి 15 సంవత్సరాలు పట్టింది. ఈ ఫ్లైఓవర్ 2009లోనే శంకుస్థాపన చేశారని నాకెలా తెలుసు అంటే, నేను అక్కడుండే ఒక శంకుస్థాపన రాయిని చూశాను. ఆ రాయిలో ఇక్కడ శంకుస్థాపన ఎప్పుడు చేశారనేది ఉంది. అలానే మీరు కూడా చూస్తుంటే కామెంట్ చేయండి. ఇంకా చాలామంది ఎలమంచిలి ప్రజలు తెలిసే ఉంటుంది ఈ ఫ్లైఓవర్ ఎప్పుడు స్టార్ట్ చేశారనేది. ఈ ఎలమంచిలి నుంచి ఈ వీడియో ఎవరో చూస్తున్నారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇంకా మీరు చూస్తున్నారు కదా, ముందు అది నేషనల్ హైవే, ఆ పక్కన రోడ్లో కనిపిస్తుంది కదా, అది ఫ్లైఓవర్కి అప్రోచ్ రోడ్. మీరు అలా అప్రోచ్ రోడ్ మీద నుంచి వెళ్ళి ఫ్లైఓవర్ ర్యాంప్ ఎక్కి అలా ఉంది కదా రైల్వే రోడ్ బ్రిడ్జ్ని, ఆ బ్రిడ్జ్ దాటుకుని ఆ ఫ్లైఓవర్ మీదుగా ఎలమంచిలి ఊర్లోకి వెళ్తారు. 20 గ్రామాలు ఈ ఫ్లైఓవర్ మీద ఆధారపడి అంటే ఆలోచించండి ఈ ఫ్లైఓవర్ వాళ్ళకి ఎంత ముఖ్యమైనదో. ఈ ఎలమంచిలి ఆ చుట్టుపక్కల ఉండే గ్రామాలు సిటీలోకి రావాలి అంటే, వైజాగ్ లేదా అనకాపల్లికి రావాలి అంటే ఈ హైవే మీదుగా వెళ్ళాలి. రాంబిల్లి అచ్యుతాపురం నుంచి ఇంకొక రోడ్ అయితే ఉంది. ఆ రోడ్ అయితే బాగోదు, ప్లస్ చిన్న రోడ్డు. తొందరగా వెళ్ళాలంటే వీళ్ళు హైవే నుంచే రావాలి. ఈ హైవేకి రావాలంటే వాళ్ళు రైల్వే గేట్ని దాటుకొని రావాలి. అది ఎక్కువగా రద్దీగా ఉండే రైల్ రూట్ కాబట్టి ఆ గేట్స్ ఎప్పుడు పడితే క్లోజ్ చేస్తూ ఉంటారు. అలా క్లోజ్ చేయడం వల్ల చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అయితే ఇంతకుముందు ఈ రైల్వే గేట్ క్లోజ్ అవ్వడం వల్ల కొంతమంది విద్యార్థులు పరీక్షలు కూడా వెళ్ళని రోజులైతే ఉన్నాయి. అంటే ఆలోచించండి ఈ ఫ్లైఓవర్ వాళ్ళకి ఎంత ముఖ్యమైనదో. ఇప్పుడు ఇన్నాళ్ళకి ఈ ఫ్లైఓవర్ కంప్లీట్ అవ్వడం వల్ల వాళ్ళు చాలా ఆనందంగా ఉంటారనుకుంటున్నాను. మరి మీలో ఎంతమంది ఆనందంగా ఉన్నారో నేను తెలుసుకోవాలనుకుంటున్నా. ఇంకా చూస్తున్నారు కదా, ఈ ఫ్లైఓవర్ మొత్తం కంప్లీట్ అయింది. రైట్లో చూస్తున్నారు కదా, రైట్లో మొత్తమే ఫ్లైఓవర్ కనిపిస్తుంది. ఆ మధ్యలో రైల్వే ట్రాక్ కనిపిస్తుంది. అంటే ఆ ఫ్లైఓవర్కి రైట్ సైడ్లో రైల్వే ట్రాక్ కనిపిస్తుంది. ట్రైన్ వెళ్ళడం కూడా మీరు చూడొచ్చు ఈ వ్లాగ్లో. కోవిడ్ టైంలో ఒక చిన్న సంఘటన ఈ ఫ్లైఓవర్ దగ్గర నాకు జరిగింది. అది నేను ఫేస్ చేసిన ఎక్స్పీరియన్స్. అది ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. నేను మా ఫ్రెండ్ మ్యారేజ్కి కోవిడ్ టైంలో వచ్చినప్పుడు ఏ రూట్లో వెళ్ళాలో తెలియక ఈ ఫ్లైఓవర్ ఇన్కంప్లీట్ ఉండడం వల్ల డైరెక్ట్గా రైల్వే ట్రాక్ దాటుకుని స్ట్రైట్గా వెళ్ళిపోయాను. కానీ అలా వెళ్ళకూడదని చెప్పి తర్వాత తెలిసింది. మేము వెళ్ళిన రోజు పెద్ద వర్షం పడడం వల్ల అక్కడ ఉండే గోతులు మాకు కనిపించలేదు. అంటే పాట్ హోల్స్ మాకు కనిపించకపోవడం వల్ల ఆ పాట్ హోల్లో మన కార్ అయితే ఇరుక్కుపోయింది. అలా సడన్గా పడడం వల్ల ఫ్రంట్ బంపర్ పగిలింది, తర్వాత ఏసీ పైప్స్ పగిలాయి, రేడియేటర్ కూడా పగిలింది. ఇలా చాలా పెద్ద డ్యామేజ్ అయింది కార్కి అయితే. ఎప్పుడో ఒకసారి వెళ్ళిన నాకే ఇలాంటి పరిస్థితి ఎదురైందంటే రోజు ఆ రోడ్లో తిరిగే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. కోవిడ్ టైం తర్వాత మళ్ళీ నేను ఇటువైపు వెళ్ళలేదు. అండ్ ఈ ఫ్లైఓవర్ గురించి కంప్లీట్ అవుతున్న విషయం కూడా నాకు తెలియదు. రీసెంట్గా నేను రాజమండ్రి వెళ్తున్నప్పుడు అక్కడ కొత్తగా రోడ్డు కనిపించింది. ఏంటి రోడ్డు వేశారని చెప్పి వెంటనే మన రోడ్ని గాల్లోకి ఎగరేసాం. గాల్లోకి ఎగరేగానే మనకి ఈ ఫ్లైఓవర్ కనిపించింది. సూపర్ కదా. ఆ ముందు కనిపిస్తుంది చూసారా, అదంతా ఎలమంచిలి ఊరు. ఆ కిందన ట్రైన్ అయితే వెళ్తుంది. సూపర్ కదా. అలా కొంచెం ముందుకు వెళ్ళగానే ఎలమంచిలి రైల్వే స్టేషన్ వస్తుంది. ఫ్లైఓవర్ పైన మీరు చూసుకుంటే ఫ్లైఓవర్ మొత్తం కంప్లీట్ అయింది, రోడ్ వేయడం బాకీ. ఈ రోడ్ కంప్లీట్ అయిపోతే ఫ్లైఓవర్ కంప్లీట్ అయిపోయినట్టే. నాకు తెలిసి మార్చ్లో ఈ ఫ్లైఓవర్ ఓపెన్ చేస్తారనుకుంటున్నాను. ఈ ఫ్లైఓవర్ గురించి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవడానికి నేను గూగుల్ చేసినప్పుడు నాకు ఒక విషయం తెలిసింది. అదేంటి అంటే ఈ ఫ్లైఓవర్ రీసెంట్గానే ఇనాగ్రేట్ చేశారు. ఈ ఫ్లైఓవర్ కంప్లీట్ అయితే ఎవరు కూడా ఆ రైల్వే గేట్ దగ్గర ఆగాల్సిన అవసరం లేదు. మీరు ఇప్పుడు కూడా చూడొచ్చు, అక్కడ కొన్ని వెహికల్స్ అయితే ఆగున్నాయి, రైలు వెళ్తుంది కాబట్టి. ఈ రైల్వే ట్రాక్ అయితే ఎప్పుడు రద్దీగానే ఉంటుంది. ఎలా అంటే
ఈ రూట్లోనే ఎక్కువగా ట్రైన్లు తిరుగుతూ ఉంటాయి కనుక. యలమంచిలి వెళ్ళడానికి ముఖ్యంగా ఈ రూట్నే యూజ్ చేస్తారు. ఎందుకంటే ఈ రూట్ చాలా దగ్గరగా ఉంటుంది యలమంచిలికి. అలానే యలమంచిలి వాళ్ళు ఎక్కువగా విశాఖపట్నం లేదా అనకాపల్లికి వస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి దగ్గరగా ఉండే సిటీ విశాఖపట్నం, ఆ తర్వాత అనకాపల్లి. అందుకే ఎక్కువగా అనకాపల్లి లేదా విశాఖపట్నం వస్తూ ఉంటారు. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఆ ముందు కనిపించేది ఫ్లైఓవర్, ఆ తర్వాత కనిపించేది నేషనల్ హైవే. ఈ హైవేలో వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, ఎందుకంటే చాలా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. అందువల్ల మీరు వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళండి. ఈ ఫ్లైఓవరే కాదండి, మన ఛానల్లో చాలా ఫ్లైఓవర్ బ్లాగ్స్ అయితే ఉన్నాయి. కత్తిపూడి ఫ్లైఓవర్, తర్వాత మన అనకాపల్లి అనంతపురం ఎక్స్ప్రెస్ హైవే ఉంది కదా, ఆ ఎక్స్ప్రెస్ హైవేలో ఎంటర్ అవ్వడానికి, ఆ ఎక్స్ప్రెస్ హైవేలోంచి బయటికి రావడానికి, అలానే అక్కడ ఉండే డబుల్ ట్రంబెట్ ఫ్లైఓవర్లో ఎటు నుంచి ఎలా వెళ్ళాలనే దానికి ఒక క్లియర్ కట్ బ్లాగ్ కూడా చేశాను. అలాంటి వీడియోస్ చాలా ఉన్నాయి. మీరు చూస్తే మీరు ఎప్పుడైనా ఆ రూట్లో ట్రావెల్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. మరి చూడటం వల్ల మీకు మహా అయితే ఒక 10 to 20 minutes టైం అయితే వేస్ట్ అవుతుంది. అదే మీరు ఆ రూట్ తెలియక రాంగ్ రూట్లోకి వెళ్ళారంటే మీకు వేస్ట్ అయ్యే టైం ఎంతో ఆలోచించండి. ఒక్కసారి మీరు అనకాపల్లి అనంతపురం ఎక్స్ప్రెస్ హైవేలో ఎంటర్ అయ్యారంటే మీరు బయటకు వచ్చేది సబ్బవరం దగ్గర. సబ్బవరం దగ్గర మిస్ అయ్యారు అంటే ఇంకా మీరు బయటకు వచ్చేది పెందుర్తి దాటిన తర్వాత. అక్కడ కూడా మిస్ అయ్యారంటే ఆనందపురం వెళ్ళిపోవాల్సిందే. ఆనందపురం దాకా మీకు డైవర్షనే ఉండదు. సో ఆలోచించుకొని వీడియోస్ అన్ని చూడండి. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఎవరైతే ఎక్కువగా ట్రావెల్ చేస్తూ ఉంటారో. నాకు తెలిసి ఇలాంటి వీడియోస్ అంటే ఈ రోడ్ వ్లాగ్స్ చాలా తక్కువ మంది చేస్తారు, అందులో నేను ఒకడిని. మరి మీరు నన్ను సపోర్ట్ చేస్తే ఇలాంటి వీడియోస్ మీకు ఎన్నో చూపిస్తాను. మరి సపోర్ట్ చేస్తారనుకుంటున్నా. సపోర్ట్ అంటే మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి జస్ట్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి. షేర్ చేయడం వల్ల వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది, లేదా వాళ్ళు ఎవరికైనా షేర్ చేయొచ్చు. ఇప్పుడు మీరు చూశారు కదా, ఆ ఫ్లైఓవర్ అయితే చిన్న కార్స్ తీసుకొని అలా ఫస్ట్ అయితే రోడ్ ఓవర్ రైల్వే బ్రిడ్జ్గా, ఆ తర్వాత రైల్వే రోడ్ బ్రిడ్జ్గా వెళ్తుంది ముందుకి. ఈ ఫ్లైఓవర్ టోటల్ లెంత్ వచ్చేసి 1.6 kilometers. చూసారు కదా, ఈ ఫ్లైఓవర్ మనకి మొత్తం కనిపిస్తుంది. అలానే ఆ ముందు కనిపించేది మొత్తం యలమంచిలి. ఈ రైట్లో మీకు కనిపించేది నేషనల్ హైవే. ఆ కింద వెహికల్స్ అయితే చూసారా లెఫ్ట్ సైడ్లో, ఆ రోడ్ అయితే పాత రోడ్ అనమాట. ఇప్పుడు కొత్త ఫ్లైఓవర్ కంప్లీట్ అయిన తర్వాత హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. సో ఫైనల్గా మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఎంతగానో సపోర్ట్ చేస్తున్నందుకు. ఇలా సపోర్ట్ చేస్తుండండి, ఇంకా మంచి వీడియోస్ ముందుకు వస్తాను. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్.